హలో బాబాయ్, ఎప్పుడూ ఆయిల్ ఫుడ్ తినే నేను ఈసారి డిఫరెంట్గా బాయిల్ ఫుడ్ తిందామని ఈ షాప్కి అయితే వచ్చేసాను. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ మోమోస్ ఉన్నాయి. నేనైతే చికెన్ మోమోస్ ఆర్డర్ పెట్టాను. ఈ చికెన్ మోమోస్ ఏంటంటే ఏమాత్రం కూడా ఆయిల్ తగలకుండా నీటి ఆవిరిపైన ఉడికిస్తారు. 5 చికెన్ మోమోస్ 60 రూపీస్ అంట. ఈ షాప్ ఎక్కడ ఉందంటే వైజాగ్లోని సెంట్రల్ పార్క్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నైట్ ఫుడ్ కోర్ట్లో ఉంది. ఇక మనవాడు 5 చికెన్ మోమోస్ని ప్లేట్లో వేసి టమాటో సాస్ అలాగే మైనస్ వేసి చేతికైతే ఇచ్చేసాడు. ఇక వేడివేడిగా ఉన్న ఈ చికెన్ మోమోస్ని సాస్లో ముంచుకొని నోట్లో పెట్టుకుంటే వారవా టేస్ట్ అయితే అదిరిపోయాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో ఫుడీస్, చికెన్ వెరైటీస్ ఎన్ని ఉన్నా మనకు తనివి తీరదని చెప్పాలండి. చికెన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నప్పటికీ ఇంకా పుట్టుకొస్తే బాగుంటుందని అనిపిస్తుంది కదా. చికెన్ తండూరి, చికెన్ 65, చికెన్ కబాబ్ ఇలా చాలా ఉన్నప్పటికీ కొత్త వెరైటీస్ పుట్టుకునే వస్తాయి కదా. వీడు చూడండి, చికెన్ పీసెస్ని మ్యాగ్నేట్ చేసి ఓ పుల్ల తగిలించి బాగా మంటలో కాల్చి అవి కాలిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిలో సాసు మైనస్ వేసి కైమా చేసి ఒక రోటీ కాల్చి దానిపైన మైనస్ రాసి దాంట్లో ఈ చికెన్ కైమాని వేసి అందులో సాసు మైనస్ ఆనియన్స్ వేసి ఒక పేపర్లో రోల్ చేసి ఇచ్చేసాడు. దీనికి చికెన్ సవరమా అని పేరు పెట్టాడు. ఇలా చాలా వెరైటీస్ ఉంటూనే ఉంటాయి కదా. మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బ్రో, ప్లీజ్. హలో ఫుడీస్, ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండకపోవచ్చు. వింటే ఫన్నీగా ఉంటుంది. అదేంటో తెలుసా? చికెన్ పిజ్జా విత్ రెడ్ వెల్వెట్ కేక్. నవ్వొస్తుంది కదా. నిజమే, 250 రూపీస్ పెట్టి చికెన్ పిజ్జా ఆర్డర్ పెడితే టేస్ట్ చూడమని మనడు రెడ్ వెల్వెట్ కేక్ పీస్ అయితే ఇచ్చాడు. చాలా వేడివేడిగా ఉంది. నిజంగా టేస్ట్ అయితే మామూలు లేదు, అదిరిపోయింది. వేడివేడి చికెన్ పిజ్జా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? విజయనగరంలోని ఫ్రైడ్ వింగ్స్ షాప్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో. థ్యాంక్ యూ.